అందరికీ సలాం లేకం అండి. ఈ రోజు కొంతమంది ముష్కరులు మసీదులలో ఇటువంటి పాంప్లెంట్ ని పంచుతున్నారన్నమాట. నేను ఈ వైసీపీ గవర్నమెంట్ కి ఒకటే అడగదలుచుకున్నాను. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 20 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఎన్ఏఏ ఎన్ఆర్సీ ఈ బిల్లుల్ని అప్పుడు ఎందుకు గట్టిగా అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయారని అడుగుతున్నాను. ఈరోజు మీకు కూటమి ఏర్పరచుకొని టీడీపీ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిందని చెప్పేసని వాళ్లకు ఓటు ఎక్కడ వేయాల్సి వస్తుందని చెప్పేసని మీ మ్యాజిక్ అంతా ఇక్కడ చూపించి ముస్లిం అయినటువంటి అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలని చెప్పేసని ఈ వైసీపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనమాట. పాంప్లెంట్లు పంచుతున్నారంటే మిమ్మల్ని ఏం తీసుకొని కొట్టాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. మీ రాజకీయాన్ని ఇలా పెంపొందించుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసని ముస్లిం పెద్దలైతేనేమి ముస్లిం ప్రజానికం ఆలోచించాలని చెప్పేసని విన్నవించుకుంటున్నాను. రేపటి రోజున మన ముస్లిమ్స్కి ఏదైనా ఉన్నతిలోకి రావాలన్నా మనకు మంచి జరగాలన్నా ఒక టీడీపీ గవర్నమెంట్ వల్ల మాత్రమే అయ్యిద్దనమాట. ఈ